కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నంది మండలం వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఐవేసి అర్బన్ సిటీ క్యాంపెయిన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూరతోటి విజయకుమార్, సయ్యద్ ఖాజా మైనుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కడప నగరంలోని అసంఘటిత కార్మికుల రక్షణకై బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని కొనియాడారు. భారత రాజ్యాంగ దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కు కల్పించిందని పేర్కొన్నారు. దేశంలో కార్మికులు పడుతున్న బాధలను స్వయంగా అతి దగ్గరగా చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇంకనూ దేశంలో అనేక చోట్ల షాపింగ్ మాల్స్లో, హాస్పిటల్స్లో, పెట్రోల్ బంకులలో వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కలిసి ప్రత్యక్షంగా వారి సమస్యలను, వారి బాధలను తెలుసుకొని వారికి ఉద్యోగం చేసే సమయంలో భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అనుకొని ఈరోజు యూత్ కాంగ్రెస్ తరఫున శ్రమజీవులు అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. కార్మికుల యొక్క కష్టానికి, కార్మికుల భద్రత కోసం యూత్ కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా ముఖంగా పోస్టర్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు, ఉదయభాను చిప్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నూనె పవన్ తేజ నాయుడు గారి సూచన మేరకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మెహనత్ కా హాత్ అని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్ కింద డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, స్విగ్గీ అయితేనేమి, జొమాటో అయితేనేమి, అలాంటి డెలివరీ బాయ్స్ వాళ్ళ యొక్క సమస్యల మీద ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం వాళ్ళకు సమానత్వము, స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే హక్కు అనేది ఉంది. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హక్కును కాలరాస్తున్నారు. కాబట్టి యువజన కాంగ్రెస్గా రాబో రోజుల్లో ఈ క్యాంపెయిన్ ద్వారా మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం అవుతున్నాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత రాబోయే రోజుల్లో మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్గా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం.